ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న నా భార్య నాకు వ్యధని మిగిలిచ్చాడు అని చెప్పేసి అంటున్నాడు విజయ్. నా భార్యని వెతికి తీసుకొచ్చి నాకు అప్పగించండి అని చెప్పి ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించాడు. నా భార్యని ఇంకా నా పాపని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని నా ఫ్రెండ్ హరిని పెట్టాను. సో అతని మీద నా నమ్మకము. అండ్ ఏంటంటే అప్పుడప్పుడు నా భార్యకి నేను ఫోన్ చేస్తుండేటోని, మంచిగా మాట్లాడేది. అయితే నేను అప్పుడప్పుడు ఫోన్ ఎత్తకపోయేది. సర్లే కామనే కదా, రేపు పొద్దున్న చేస్తుంది అనుకునేటోని. కానీ ఫోన్ ఎత్తేది కాదు. మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పేటోని, ఏమేంద్రా కనుక్కోరా అసలు వెళ్ళంటే. తర్వాత మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు, మా వైఫ్ నుంచి కూడా రెస్పాన్స్ అవ్వలేదు. వచ్చి ఇంట్లో చూస్తే మొత్తం తాళం వేసింది, కానీ కీ ఉంది, కానీ ఎవ్వరు లేదు. నాకు అనుమానం వచ్చింది, ఎటు పోయింది నా తాళం వేస్తుంది కానీ కీ ఏంటన్నా? అంటే కీ మామూలుగా మేము దాస్తారు ఒక ప్లేస్ లో. కీ చెప్తాను ఎక్కడ పెట్టాను, చెట్టు లోపల పెట్టమని చెప్తాను. సో కీ దొరికింది, కప్పేస్తుంది, మనుషులు ఎవరు లేరు. మనుషులు లోపల లేదు, ఎవరు తాళం వేస్తుంది. సో ఇంతవరకు నా భార్య దొరకలేదు. నా టెన్షన్లో నేను ఉన్నాను. మా ఫ్రెండ్ హరి ఎట్టుపోయాడో నాకు తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా హరిని? అక్కడ కూడా కాంటాక్ట్ అయిన, వాళ్ళ ఇల్లు కూడా తాళం వేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్కడ ఇంటి దగ్గర లేదు. అయ్యో, ఊరిని. అసలు మీ చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగావా? అసలు ఎక్కడ లేరా? ఇక్కడ లేదని చెప్పారు. నాకు అందుకే డౌట్, నా హరి 1 month నుంచి పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ని వెరిఫై చేయలేదా? చేయలేదు. ఆ నెంబర్స్ 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయా నాన్న? 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. 2 నెంబర్స్ 2 నెంబర్స్ కూడా. ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో, ఆ అబ్బాయి ఊరు అది అక్కడనే వరంగల్ చుట్టూనే ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారా? వాళ్ళకు కూడా తెలియదు అసలు డోర్ లాక్ చేసేసారంట కదా. ఆ డోర్ లాక్ చేసేసారు. అవును, వాళ్ళు లేరు అక్కడ. నీ డౌట్ ఏంటి? అంటే అదే మా ఫ్రెండే ఎత్తుకెళ్ళాడని నన్ను డౌట్. సరే విజయ్ గారు, మీరు ఏ కంప్లైంట్తో అయితే ఇక్కడ వరకు వచ్చారో, మీరు 5 days బ్యాక్ మా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు కదా, సో దాని ప్రకారం మా వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నేను ఇక్కడ పిలుస్తాను, మీరు చూడండి. రండి. ఏమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఈమె నా భార్య ప్రేమం. ఆ. ప్రేమం ఎటుపోయావు ఇన్ని రోజులు? అసలు పాపేది? అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేవు? అసలు ఎవడిడు? చెప్పమ్మా, ఈ అబ్బాయి ఎవరో తెలుసా నీకు? తెలుసు మేడం, ఎవరు? మా హస్బెండ్. ఆయన ఎవరు? బాయ్ ఫ్రెండ్ అండి. బాయ్ ఫ్రెండ్. అతని హస్బెండ్, ఈయన బాయ్ ఫ్రెండా? ఎంత సీక్రెట్ గా మాకు దొరకరు అనుకున్నారా? మిమ్మల్ని ఎలా కనిపెట్టామో తెలుసా? ఓయో రూమ్ లో. లేదు సార్, వాడు అనుమానం పడుతుండ అంతే, అంతేం లేదు సార్. మా దగ్గర ఏం ఫిజికల్ ఏం, తర్వాత ఫిజికల్ ఏం. ఫిజికల్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఫిజికల్ అయ్యారా? అవును సార్. అప్పుడు వరకు చెమచెక్క. కాదు నాన్న, నీకు ఎట్లాగే జరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయను మేడం, నార్మల్. మరి నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు? నువ్వు మగాడివే కదా, ఓ మగాడికి అన్యాయం జరుగుతుంది అక్కడ. పెళ్ళయ్యి వాళ్ళు ఏదో పిల్లలకి అన్నారు, ఇవాళ కాకపోతే ఫిజికల్గా కమిట్ అవ్వడానికి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది, కొన్ని రోజులకు సర్దుకునేది వాళ్ళ ఆయనతో. నువ్వెందుకు దూరావు మధ్యలో వాళ్ళ ఇంట్లో? వాడు మామూలుగా ఊరుకూరి టార్చర్ పెడతాడు మేడం. అరే ఒరే, నీకెందుకయ్యా? వాళ్ళ డెసిషన్ తీసుకునేదాకా ఆగాలి కదా. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మీరిద్దరు హరికి రెడ్ హ్యాండెడ్గా దొరికారా లేదా? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో విజయ్ గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నాను. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మార్కెటింగ్ ఏజెంట్. మార్కెటింగ్ ఏజెంట్. ఇక్కడ దేని గురించి వచ్చారు? నా సమస్య ఏంటంటే, నేను నా వైఫ్ ప్రేమం అనేది మంచిగా మేము ఉంటుండే, అందరి మధ్య మా ఫ్యామిలీస్ మధ్య అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. సంతోషంగా 2 years అయింది మ్యారేజ్ అయ్యి, అండ్ మాకు చిన్న పాప కూడా ఉంది. సో హ్యాపీగా ఉంటుండే. నాకు కొంచెం బిజీ షెడ్యూల్లో మాకు కొన్ని గొడవలు అవన్నీ క్యాజువల్గా అవుతుంటే మళ్ళీ కలుస్తుంటే, మా ఫ్యామిలీస్ కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటే మళ్ళీ కలుస్తుండే. బట్ అన్ని ఫ్యామిలీస్లో జరిగేటట్టే మంచిగా జరుగుతున్నాయి అని అనుకున్నాం. బట్ ఎంతకాలం అయిందన్న మీ పెళ్ళి అయ్యి? ఎంతకాలం అయింది? 2 years అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు. అరేంజ్ మ్యారేజ్. ఆ అమ్మాయి పేరు ఏమన్నా? ప్రేమం. ప్రేమం. పేరే ప్రేమమా? ప్రేమం అనే అమ్మాయిని ప్రేమించి కాదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ 2 years అయింది. 2 years అయింది. ఒక పాప. పాప కూడా ఉంది. చెప్పండి. నా భార్యని ఇంకా నా పాపని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని నా ఫ్రెండ్ హరిని పెట్టాను. ఏది వాళ్ళకి ఏదైనా గబుక్కున అవసరం అయితే అందుబాటులో ఉండమని చెప్పి. మీ చైల్డ్హుడ్ ఫ్రెండా లేకపోతే? చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాకు అతను. మంచోడు. ఓకే. అయితే అప్పుడప్పుడు ఏమైనా వీలు లేదు డబ్బులు కావాలంటే నాకు అడుగుమని చెప్పేటోడిని. ఓకే. అతను నా మంచి ప్రాణ స్నేహితుడు. సో అతని మీద నా నమ్మకము.
అండ్ ఏంటంటే అప్పుడప్పుడు నేను నా భార్యకి నేను ఫోన్ చేస్తుండేటోని, మంచిగా మాట్లాడేది. అంటే మార్కెటింగ్ అంటే ఏంటి? పొద్దుటెళ్ళి సాయంత్రానికి రావా? కాదు కొన్ని క్యాంపులు ఉంటాయి అనమాట. ఓకే. క్యాంప్కి వెళ్తే ఎంతకాలం? ఒక 1 వీక్, 10 days అట్లా ఏదో ఉంటుంది, 2-3 days? నాకు టార్గెట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఓ ఉంటుందన్నమాట. ఓకే. సో మేము మా ఫ్రెండ్ చెప్పినట్టు ఒక్కొక్కసారి వెళ్ళమంటాను, వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడేది, మా ఫ్రెండ్ ఫోన్ చేపించేటోడు, మంచిగా హ్యాపీగా ఉండేటోళ్ళం. కానీ అప్పుడప్పుడు కొన్ని గొడవలు అవుతుండే. ఏది ఫోన్లో మీ ఇద్దరికి గొడవలు అవుతుంది? ఫోన్లో కామన్గా గొడవలు ఏ ఎలా విషయం మీద గొడవలు అవుతాయి? అంటే ఆమె నేను చూసుకోకపోవడం, లేదా నేను ఈ మార్కెటింగ్ మీద తిరగడం వల్ల దానికి ఇబ్బంది. వాళ్ళ కోసమే కదా సంపాదిస్తున్నావు నువ్వు. కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోక మా ఫ్రెండ్ వస్తుంది, మా ఫ్రెండ్ ఎందుకు వస్తుందని నన్ను తిడుతుంది మళ్ళీ. ఓ ఓకే, తనకి ఇష్టం లేదా మీ ఫ్రెండ్ వచ్చి చూడటం? ఇష్టం లేదు. ఓకే అమ్మా. అయితే నేను అప్పుడప్పుడు ఫోన్ ఎత్తకపోయేది. సర్లే కామనే కదా, రేపు పొద్దున్న చేస్తుంది అనుకునేటోని. కానీ ఫోన్ ఎత్తేది కాదు. మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పేటోని, ఏమైందిరా కనుక్కోరా అసలు వెళ్ళి అంటే. తర్వాత మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు, మా వైఫ్ నుంచి కూడా రెస్పాన్స్ అవ్వలేదు. ఎన్ని రోజులు వెళ్ళావు నాన్న నువ్వు? అంత గ్యాప్ టూరు? నేను ఒక 20 days కానీ వెళ్ళాను. 20 daysకి వెళ్ళావు. రెగ్యులర్గా ఒక 10 days మీ ఆవిడ మాట్లాడి 10 days మాట్లాడి 10 days నాకు రెస్పాన్స్ లేదు అసలు. ప్రాపర్గా లేదు. ఓకే. మా ఫ్రెండ్ గాడికి వెళ్ళమన్నాను, మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ లేదు, ఫోన్ ఎత్తట్లేడు. నాకు టెన్షన్ అయిపోయింది, అసలు ఏం ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ అంతా? ఇది 10 days అయిపోయిన తర్వాత 11th day నుంచి. కాదు నాన్న, ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు గొడవ జరిగి ఎంత కాలం అయింది? ఒక 1 month అయింది. 1 month బ్యాక్. ఓకే. అయితే నాకు టెన్షన్ వచ్చేసి ఇంట్లో ఏమైంది, నా పాపకి ఏమైంది అని భయం వేసి నాకు క్యాంపు వాళ్ళందరికీ చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా, నా ఎమర్జెన్సీ ఉంది, నా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు, నా భార్య నుంచి రెస్పాన్స్ లేదని దెబ్బ ఉరికేసి నేను ఎక్కడ. పక్కింటి వాళ్ళు, వానర్స్, వీళ్ళతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? మనకి అంత పెద్ద పరిచయం ఏం లేదు. అంటే ఆమె కూడా ఎవరితో మాట్లాడు, నేను మాట్లాడినా కూడా మా ఫ్రెండ్కే ఒప్పుకోవట్లేదు. ఓకే. సో అందుకని నేను నా వర్క్ వదిలేసి మరి వచ్చేసాను. వచ్చి ఇంట్లో చూస్తే మొత్తం తాళం వేసింది, కానీ కీ ఉంది, కానీ ఎవ్వరు లేదు. నాకు అనుమానం వచ్చింది, ఎటు పోయింది తాళం వేస్తుంది కానీ కీ ఏంటి అన్న? అంటే కీ మామూలుగా మేము దాస్తారు ఒక ప్లేస్ లో. చెప్తాను ఎక్కడ పెట్టాను, చెట్టు లోపల పెట్టమని చెప్తాను. సో కీ దొరికింది, కప్పేస్తుంది, మనుషులు ఎవరు లేరు, మనుషులు లోపల లేదు, ఎవరు తాళం వేస్తుంది. సో నాకు భయం వేసింది, ఏమైంది మా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు, నా భార్య లేదు, నా లేచిపోయిందా ఇటుపోయిందా అని నాకు డౌట్. అసలు లేచిపోయిందనే డౌట్ ఎందుకు వచ్చింది బాబు? హెల్త్ బాగాలేదేమో, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో, ఇట్లా రావాలి కదా. వాళ్ళ మీ అత్త మామకి ఫోన్ చేసామా? అంటే ఇద్దరు మిస్ అయ్యేటప్పటికి నీకు డౌట్ అలా నాకు అలా డౌట్ వచ్చింది. వాళ్ళ అత్తమామకు కూడా ఇంటికి వెళ్ళాను, ఏమైందంటే ఇటు సైడ్ ఏం రాలేదు, మా పాప ఏం చేసినావు నాకు దానికి ఇచ్చుడు, నాకు కొట్టుడు తిట్టుడు. నేను టెన్షన్ అయిపోయి ఏం చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎఫ్ఐఆర్ ఫిల్ చేస్తాను సార్, మీరే ఏదో ఒకటి చేయండి. మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాను సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పాను. కానీ సార్ వాళ్ళు కూడా వెతుకుతున్నాము అని చెప్పారు. మీ షో కూడా మేము డైలీ చూస్తూ ఉంటాం, మీ దాంట్లో చాలామంది అందరు ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేస్తారో నాకు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను, మీరే నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యావమ్మా నువ్వు? మా వాళ్ళని మిమ్మల్ని ఒక 5 days ముంగట మీకు మెయిల్ చేశాను. 5 days ముందు మెయిల్ చేస్తే మా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యారు. స్టోరీ అంతా మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా మీరు? చెప్పాము. అంటే ఏం అడిగారు? మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులు వెరిఫై చేసి మీ వైఫ్ని తీసుకొని వస్తారు కదా, మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు? అంటే జస్ట్ అంటే మీ షోస్ చూస్తాను, ప్రతి ఒక్కరికి జస్టిస్ అనేది ఒక నమ్మకం అని ఉంటుంది. మీ షోలో ప్రతి ఒక్కరికి నిజాయితీగా అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేస్తారు. సో ఇంతవరకు నా భార్య దొరకలేదు, నా టెన్షన్లో నేను ఉన్నాను. మా ఫ్రెండ్ హరి ఎట్టుపోయాడో నాకు తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా హరిని? అక్కడ కూడా కాంటాక్ట్ అయిన, వాళ్ళ ఇల్లు కూడా తాళం వేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్కడ ఇంటి దగ్గర లేదు. అయ్యో, ఊరిని. అసలు మీ చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగావా? అసలు ఎక్కడ లేరా? ఎక్కడ లేదని చెప్పారు. నాకు అందుకే డౌట్, నా హరి 1 month నుంచి పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ని వెరిఫై చేయలేదా? చేయలేదు. చిన్న పాపతో సహా కనిపించట్లేదన్నా పట్టించుకోలేదా? నేను అమౌంట్ ఇచ్చాను సార్, చేయండి సార్, వెయిట్ చేయండి అంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.